అమరావతి రాజధానిలో 60,000 మంది కార్మికులు రంగంలో దిగారు. సిఆర్డీఏ 52,000 కోట్ల విలువైన పనులు దాదాపు 32 సంస్థలకు అప్పగించింది. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేయబోతా ఉన్నారు. ఆ రోడ్ల నిర్మాణం పూర్తయితే అమరావతి రూపురేఖలే మారిపోబోతా ఉన్నాయి. 60,000 మంది కార్మికులు, 6,000 యంత్రాలు. ఇంత భారీ ఎత్తున ఒక ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి ప్రపంచంలో ఎక్కడా లేదు. రాబోయే కొద్ది రోజుల్లోనే నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ దీనిపైన ఒక డాక్యుమెంటరీ రూపొందించబోతా ఉంది. ప్రస్తుతానికి పిలిచిన 52,000 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టర్లు అప్పగించేశారు. రాబోయే రోజుల్లో మరికొన్ని టెండర్స్ కూడా కాల్ చేసి పనులు అప్పగించబోతా ఉన్నారు. రైతులకు ఇచ్చిన ప్లాట్స్ కూడా అభివృద్ధి చేసేందుకు, దశల వారీగా అభివృద్ధి చేసేందుకు 60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతా ఉంది. తాజాగా మరో 15 గ్రామాల్లో 44,000 ఎకరాలు భూ సమీకరణ ద్వారా తీసుకోబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, ఏ గ్రామాల్లో భూ సమీకరణ జరగబోతా ఉంది అనే విషయం. అమరావతి మండలంలో 10 గ్రామాలు, అమరావతి ధరణకోట మినహా ప్రస్తుతానికి ఆ 2 గ్రామాలు పక్కన పెట్టి అమరావతి నుంచి ఉంగుటూరు వరకు, ఉంగుటూరుతో సహా పెదకూరపాడు మండలంలో బలసపాడు, ఖమ్మంపాడు, తాడికొండ మండలంలో మోతడక, లచ్చన్న, గుడిపూడి, ఆ సమీపంలో ఉన్న మరో చిన్న పంచాయతీ 3 గ్రామాలు. మొత్తం 15 గ్రామాల్లో ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకుంటే 76% మంది రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ గ్రామాల్లో కూడా కొంతమంది రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి మరలా టెంట్లు వేసుకోవడమేనా అని కొన్ని భయాలు ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం గతంలో చేసిన తప్పులు మరొకసారి పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున అమరావతి రాజధానిలో పనులు చేసుకుంటూ పోతున్నారు. రాబోయే 4 సంవత్సరాల్లో ఇప్పటికే సేకరించిన అమరావతి గ్రామాల్లో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేసేందుకు శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఏ పని అప్పగించినా మిషన్ మోడ్లో ఫినిష్ చేయాలని వాళ్ళకి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక ఐకానిక్ టవర్సు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు మాత్రమే 3 సంవత్సరాలు సమయం ఇచ్చారు. మిగతా పనులన్నీ కూడా 24 నెలలు మాత్రమే. ఏ పనైనా రోడ్డు నిర్మాణాలు అయితే 24 నెలలు వారికి అవకాశం ఇచ్చారు. వారు 12 నెలల్లోనే పూర్తి చేసేందుకు పెద్ద ఎత్తున యంత్రాలతో పనిచేస్తున్నారు. ఇప్పటికే నీరుకొండ సమీపంలో ఒక పెద్ద భారీ రిజర్వాయరు, మరో 2 మినీ రిజర్వాయర్ పనులు కూడా 90% పూర్తి చేశారు 3 నెలల్లోనే. ఆ రిజర్వాయర్లో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేసుకోబోతా ఉన్నారు. కొండవీటి వాగు, పాలవాగు ద్వారా వచ్చే నీటిని, వర్షపు నీటిని నిల్వ చేసుకొని రాజధాని అవసరాలకి ఉపయోగించుకోబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానిలో మరో 4,500 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతా ఉంది. అవి ఏ ప్రాంతాల్లో ఎక్కడ పనులు చేపట్టేందుకు పిలవబోతా ఉన్నారు అనే వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం.